టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఆఫర్ల వరద తగ్గలేదు. డిమాండ్ మీద కమాండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. కానీ అనుకోకుండా కొన్ని పుకార్లు మాత్రం పూజా టీమ్ ని కంగారు పెట్టేస్తున్నాయి. అసలే వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ తనకి కొత్తగా గుసగుసల గోల పెరిగింది. ప్రతి గాసిప్ కి బదులివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పూజా హెగ్డే ఇప్పుడు చెయ్యని తప్పుకి బలవుతోందంటున్నారు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ తన మీదే ఇప్పుడు ఎటు చూసినా చిత్ర విచిత్రమైన గాసిప్స్ పెరిగాయి. తన ఫిల్మ్ టీమ్ ఆ గుసగుసల్ని ఖండించడంతోనే సరిపోతుందంటున్నారు. అంతగా రూమర్స్ ని ఫేస్ చేస్తోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. పూజా హెగ్డే కేర్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ కి తనే టాప్ స్టార్ హీరోయిన్ అయినా ఏదో వరుస ఫ్లాపులు పడటం, అదే టైంలో తనకి స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ పెరగడంతో తన మీద గుసగుసల గోల పెరిగింది. లైగర్ లో తను ఐటమ్ సాంగ్ చేయనుందనే ప్రచారం పెరగడంతో అదేం లేదని తన టీం తేల్చింది. లైగర్ లో విజయ్ దేవరకొండ కోసం పూజా ఐటమ్ సాంగ్ అని మొన్నటి వరకు ప్రచారం జరిగితే అదేం లేదని పూజా పిఆర్ టీం ఖండించాల్సి వచ్చింది. పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ తో కలిసి జనగణమన మూవీ చేస్తోందట పూజ. అంతేకాని ఎలాంటి ఐటమ్ సాంగ్స్ చేయట్లేదట. బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య ఇలా వరుసగా పూజా హెగ్డేకి ఫ్లాపులు పెరగడంతో తన పనైపోయిందన్నారు. ఐరన్ లెగ్ అనేస్తున్నారు. ఇదే సమయంలో F3లో తను ఐటమ్ బాంబు విసిరడంతో ఇక ఈ రూట్ లోనే జిగేల్ రాణిగా బిజీ అవుతుందనే రూమర్స్ పెరిగాయి. పూజా హెగ్డే ప్రెజెంట్ మహేష్ త్రివిక్రమ్ మూవీతో పాటు సల్మాన్ కబీ ఈద్ కబీ దివాళీ సినిమా చేస్తోంది. విజయ్ తో జనగణమన మూవీ చేయబోతోంది. మొత్తం ఆ ప్రాజెక్ట్స్ మీదే తన ఫోకస్ అంతా పెట్టింది.